భారతీయులంతా జాతీయవాదాన్ని వీడాలా? దేశభక్తి ఇప్పటి కాలంలో పనిచేయదా? ప్రపంచమంతా ఇంటర్లింక్ అయిన సందర్భంలో జాతీయవాదం పనికిరాదా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు చూద్దాం. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ అధినేత నారాయణమూర్తి జాతీయవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలంతా జాతీయవాదాన్ని వీడాలని చెప్పారు. ఆధునిక కాలంలో జాతీయవాదం అనే కాన్సెప్ట్ పనికిరాదని, ప్రపంచమంతా ఇంటర్లింక్ అయినప్పుడు ఇటువంటి భావనలు అడ్డగోలుగా నిలుస్తాయని అన్నారు. మరి జాతీయవాదాన్ని చూపించుకోవాలనుకుంటే పేదలకు సహాయం చేయడం ద్వారా చూపించుకోవాలి, కానీ ఇతరత్ర అవసరం లేదని చెప్పారు. ఇన్నాళ్లు పని గంటలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నారాయణమూర్తి ఇప్పుడు జాతీయవాదులపై ఎందుకు పడ్డట్లు చూద్దాం. ప్రస్తుతం భారత్లో జాతీయవాదం హెచ్చు స్థాయిలో ఉంది. దేశం కోసం ఏమైనా చేస్తామనే భావన యువతలో పెరిగిపోతూ వస్తోంది. దేశమే ఫస్ట్ అన్న నినాదం ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఒకప్పుడు మన దేశాన్ని తిట్టి అమెరికా, యూరప్ వంటి దేశాలే బెస్ట్ అని చెప్పుకునేవారు. మన దేశాన్ని తిట్టేవారే గొప్ప అనే భావన అప్పట్లో ఉండేది. అమెరికా, యూరప్ దేశాల్లో రోడ్లు మహా అద్భుతంగా ఉంటాయని, భారత్లో అలాంటి రోడ్లు ఉండవనే ప్రచారం సాగింది. ఇక మన దేశంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, ఇక్కడ ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవన్న భావన ఉండేది. దీనికంతటికీ మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెసే ప్రధాన కారణం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు ఈ భావనను పెంచి పోషించేవారు. తద్వారా చైనాకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించేవారు. ఈ ఐడియాలజీని పెంపొందించడం వల్ల మన దేశ యువతలో జాతీయవాదాన్ని ఒక రకంగా చంపేశారనే చెప్పాలి. అయితే 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భావనలో పూర్తి మార్పు వచ్చింది. దేశభక్తిని పెంపొందించడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఆర్ఎస్ఎస్ సైతం దేశ యువతలో జాతీయవాదాన్ని పెంపొందిస్తూ వచ్చింది. తద్వారా దేశం కోసం పనిచేయాలనే భావనను పెంచుతూ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని సంఘ్ పరివార్ ఒక యుద్ధంలా ముందుకు తీసుకువెళ్ళింది. ఈ భావన ఎప్పటి నుంచో దేశ ప్రజల్లో ఉన్నా దాన్ని తట్టి లేపేవారు లేరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయవాదాన్ని తొక్కి పెడుతూ వచ్చింది. అందుకే దీన్ని తట్టి లేపడానికి ప్రయత్నించి విజయం సాధించాయి. ఇప్పుడు ప్రజలంతా దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు. అయితే ఈ జాతీయవాదం వల్ల దేశానికి ఒరిగేదేంటి అనేది చూద్దాం. జాతీయవాదం అనే కాన్సెప్ట్ నుంచే ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు అన్ని దేశాల్లో జాతీయవాదం భావన పెరిగిపోతూ వచ్చింది. జాతి రాజ్యాలు పుట్టుకొచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది మరింత ఎక్కువయింది. ఆఫ్రికా దేశాలు, భారత్ లాంటి వాటికి స్వాతంత్రం రావడానికి జాతీయవాదమే ప్రధాన కారణం. ఇది ఆయా దేశాల అభివృద్ధికి కూడా తోడ్పడింది. పారిశ్రామికీకరణలో జాతీయవాదం ప్రధాన పాత్ర పోషించింది. తమ దేశ అభివృద్ధికి తాము తోడ్పాటును అందించాలన్న భావన పెరిగింది. దీనివల్లే చాలా దేశాలు ఆర్థిక వృద్ధిని, పారిశ్రామికీకరణను సాధించాయి. చాలా దేశాలు స్వయంగా సమృద్ధి చెందటానికి ఈ జాతీయవాదం ఓ ఉత్ప్రేరకంగా మారింది. భారత్లోనూ ఈ జాతీయవాదం ఎంతో అవసరం. కానీ మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ దీన్ని పెంపొందించే ప్రయత్నం చేయలేదు. ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడేలా చేసింది. మన దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయకుండా అడ్డుకుంది. అందుకే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా భారత్ వృద్ధి మాత్రం మందకొడిగా సాగింది. ఈ లోటును బీజేపీ గుర్తించింది. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జాతీయవాదం వల్ల పారిశ్రామికీకరణ పెరుగుతున్నా నారాయణమూర్తి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. నారాయణమూర్తికి డీప్ స్టేట్ తో సంబంధాలు ఉన్నాయన్నది సుస్పష్టం. ఆయన కంపెనీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ధన సహాయం చేసింది. ఆయా సంస్థలకు సొరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు లింకులు ఉన్నాయి. దీనివల్ల ఆయన డీప్ స్టేట్ అజెండాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డీప్ స్టేట్కు ప్రధాన శత్రువు జాతీయవాదం. ప్రపంచంలో ఎక్కడ జాతీయవాద ప్రభుత్వాలు ఉన్నా వాటిని గద్దె దించేందుకు డీప్ స్టేట్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇందుకు వీరు రెజిమ్ చేంజ్ అనే టూల్ను ఉపయోగిస్తారు. ఎన్నో పద్ధతులను అనుసరించి రెజిమ్ చేంజ్కు పాల్పడతారు. బంగ్లాదేశ్లో ఇదే జరిగింది. ఆ దేశంలో 2014 జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పూర్తి మెజారిటీతో గెలుపొందారు. ప్రజలు ఆమెపై నమ్మకం ఉంచి గెలిపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగానే ఆమె ఎన్నికైంది. అయినా కూడా ఆమెపై విద్యార్థి ఉద్యమాన్ని ఉసుగొల్పింది డీప్ స్టేట్. రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆమెను పదవీచ్యుతురాలిని చేసింది. అదేవిధంగా భారత్లోనూ ప్రయత్నించింది. ఇక్కడ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలకు పాల్పడింది. మీడియా, విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలన్నిటినీ ఉపయోగించుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నించింది. కానీ అది విఫలమైంది. అందుకు కారణం ఒక్కటే, అదే జాతీయవాదం. భారత ప్రజల్లో స్వతహాగానే జాతీయవాదం చాలా ఎక్కువ. మన దేశం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసింది. 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం నుంచి 1947 వరకు తమ దేశం కోసం పోరాడిన సమాజం మనది. ఈ మట్టి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అందుకే ఇక్కడి ప్రజల్లో జాతీయవాదం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని కాంగ్రెస్ కొన్నేళ్ల పాటు తొక్కిపెట్టినా లోపల ఉన్న జాతీయవాదం మాత్రం చచ్చిపోలేదు. తట్టి లేపితే ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందుకే ఇప్పుడు దేశ ప్రజల్లో నరనరాన జాతీయవాదం నిండిపోయింది. ఈ జాతీయవాదం ఎక్కువ స్థాయిలో ఉండటం వల్లే డీప్ స్టేట్ కుట్రలు మన దేశంలో సాగలేదు. సొరోస్ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ జాతీయవాదాన్ని తగ్గించడానికి, దాన్ని చంపేయడానికి కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. దీని ఫలితంగానే నారాయణమూర్తి సదరు వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నారాయణమూర్తి వంటి వారు దేశభక్తిని ఎంత తగ్గించాలని ప్రయత్నించినా లాభం ఉండదనే వాదన వినిపిస్తోంది. అటువంటి వారి మాటలను ఇప్పటి యువత పట్టించుకోరని తెలుస్తోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.